ఎన్టీఆర్ 30వ సినిమా దేవర మొత్తం అయితే సినిమా థియేటర్లో సందడి చేస్తుంది. అనంతపురంలో కూడా భారీ ఎత్తున గౌరీ కాంప్లెక్స్లో కూడా ఇప్పటికే ప్రేక్షకులు అభిమానులు భారీ ఎత్తున తెల్లవారుజాము నుంచి కూడా సినిమా టికెట్ల కోసం ఎదురు చూస్తూ హంగామా చేసినటువంటి పరిస్థితి. మరి ఇప్పటికైతే మాత్రం షో ఒకవైపు జరుగుతోంది, ఇంటర్వెల్లో చాలామంది బయటకు వచ్చినటువంటి నేపథ్యం ఏం చెప్తారు వారు మాట్లాడారు? సార్ ఎలా ఉంది సినిమా? మీరు చూస్తున్నారు అయిపోయింది ఇప్పటివరకు బ్లాక్ బస్టర్గా ఉంది సినిమా మాత్రము. ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ కానీ సైఫ్ అలీ ఖాన్ కానీ అందరి యాక్షన్ సూపర్గా ఉంది. మెయిన్ కొరటాల డైరెక్షన్ చాలా బాగుంది ఇప్పటివరకు. ఇప్పుడు సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది, లోపలికి వెళ్తున్నాం. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ 30 సినిమా అని చెప్పేసి భారీ పెద్ద ఎత్తున అంచనాలు ఉన్నాయి. అంచనాల మేరకు ఉందా సినిమా? అంచనాలకు మించి ఉంది సినిమా. ఇప్పటివరకు అయితే అంచనాలకు మించే ఉంది. ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ అదే విధులుగానే ఉంది. ఏం చెప్తారండి సినిమా? ఎన్టీఆర్ యాక్షన్ అరాచకం బాగుంది, చాలా బాగుంది. కొరటాల శివ డైరెక్షన్ బాగుంది. ఎందుకంటే ఫ్యాన్స్ భారీ ఎత్తున సందడి చేశారు. సినిమా చాలా రోజుల గ్యాప్ తర్వాత వచ్చినటువంటి జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఎలా ఉంది? ఎస్, త్రిపుర తర్వాత ఎన్టీ రామారావు రాయడము, దాని నుంచి మేము కానీ చాలా యాంగ్జైటీగా చూసినాము. బట్ ఎన్టీ రామారావు యాక్షన్ ఈజ్ వెరీ నైస్ పర్ఫార్మెన్స్. ఇప్పటి వరకు హాఫ్లే చాలా బాగా చేసినాడు. తర్వాత కూడా చాలా బాగుంటుంది అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఖచ్చితంగా రీచ్ అవుతుంది మేము అనుకున్న టార్గెట్కి. అయితే యాక్షన్ అయితే చాలా బాగుంది, డైరెక్షన్ కానీ చాలా బాగా నీట్గా చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎక్సలెంట్, బాగుంటుంది, చాలా బాగుంటుందని అనుకుంటున్నాం. ఎస్పెషల్లీ జూనియర్ ఎన్టీఆర్ సినిమా చాలా రోజుల తర్వాత వచ్చినటువంటి దేవర ఎలా ఉంది? చాలా బాగుంది. జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇట్లా సినిమా తీస్తారని అనుకోలే. బాగా ఈ కాంపిటీషన్కి ఈ సినిమా సూపర్గా బాగుంటుంది. ఇలాంటి సినిమా చాలా నచ్చింది. ఇప్పుడు ఇంటర్వ్యూల వరకేనా, ఇంటర్వ్యూల తర్వాత ఇంకా ఎలా ఉంటుందో కానీ తెలియదు. ఇప్పటి వరకు అయితే చాలా బాగుంది సినిమా. చూడొచ్చు, ప్రతి ఒక్కరు చూడొచ్చు, బాగుంది. ఎట్లుండాలా యూత్ ఏం కథ గురించి అంతా బాగుంది. సూపర్ ఎక్సలెంట్ ఉంది. చాలా అదే చూసి చాలా 6 సంవత్సరాల తర్వాత వచ్చింది కాబట్టి ఫ్యాన్స్ అంతా బాగా సినిమా కూడా కొట్టాల శివ బాగా సూపర్ పెట్టాడు సార్. సూపర్ హిట్ ఫిలిం అంటే ఫ్యామిలీ అంటేనే ఒక సూపర్ హిట్, దాంట్లో మాట్లాడేం లేవు. సూపర్ ఎక్సలెంట్ బ్రహ్మాండంగా ఉంది దేవరా సినిమా. అంత బ్రహ్మాండంగా తీసిన డైరెక్టర్కి, మా అన్న ఎన్టీఆర్కి, సూపర్ డూపర్ హిట్ సినిమా తీసిన డైరెక్టర్కి, మా ఫ్యాన్స్ అందరికీ సూపర్గా ఉంది సినిమా. జై ఎన్టీఆర్. సూపర్ ఎన్టీఆర్ సినిమా హైలైట్గా ఉంది అన్న, బ్రహ్మాండంగా ఉంది సార్. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. ఫస్ట్ హాఫ్ చూసినాము, ఫైట్స్ హైలైట్. ఇంకా సెకండ్ హాఫ్ వల్ల పోతున్నాం. ఎలా ఉంది మొత్తం మీద సినిమా? ఎలా సినిమా చాలా బాగుంది. కొట్టాల శివ గారు చాలా గ్యాప్ తర్వాత 6 సంవత్సరాల తర్వాత సింగిల్ హీరోగా వచ్చిన మా ఎన్టీఆర్ని చాలా చక్కగా చూపించాడు. మాస్క్ అమ్మ మొగుల్లా చూపించాడు. ఈరోజు ఎన్టీఆర్ నట విశ్వరూపం అనేది థియేటర్లో ఈరోజు హౌస్ఫుల్స్ బోర్డు పెట్టడం జరిగింది. ఈరోజు టికెట్స్ కూడా వాళ్ళు అసలు గ్లాసెస్ అన్ని పగలగొట్టేసి లోపల దూకే విధంగా ఈరోజు ఎన్టీఆర్ నటించడం జరిగింది. ఈరోజు అభిమానులుగా మేమందరం పండుగ చేసుకునే వాతావరణంగా ముందుకు చాలా బాగుంది. రాత్రి 1 గంటల నుంచి ఓవర్సీస్ మొత్తం వరల్డ్ వైడ్గా ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం భారతదేశం మొత్తం రిలీజ్ అయింది. సినిమా అయితే 6 సంవత్సరాల తర్వాత సోలోగా వచ్చిన సినిమా ఇది. కొరటాల శివ అద్భుతంగా చేశాడు. సినిమా అయితే ఏం అసలు మాటలు రావు ఎవరికి, అభిమానులకి. కేక సినిమా కేక. ఒక్క నందమూరి కుటుంబానికే సాధ్యం ఇలాంటి రికార్డులు, ఇలాంటి సినిమా తీయడము. అది ఎవరి తరం కాదు, ఎన్టీఆర్కే సాధ్యం, ఎన్టీ రామారావు గారికే సాధ్యం, నందమూరి కుటుంబానికే సాధ్యం. ఇది చాలా బాగుందన్న, ఎక్స్ట్రాడినరీ సీన్స్. సబ్జెక్ట్ అయితే చాలా, మేము 6 ఏళ్ళ నుంచి సింగిల్గా మేము ఇంత ఎదురు చూస్తున్నాము. మా కళ అనేది నెరవేరింది. చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చిందన్న. లాస్ట్ సీను శ్రద్ధాపోతుంది, ఆ సీనే సూపర్ అన్న. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. మొత్తం మీద అయితే మాత్రం చూడవచ్చు అసలు ఎన్టీఆర్ సినిమా అద్భుతంగా ఉంది అని చెప్పేసి ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యం చాలా గ్యాప్ తర్వాత. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమా 6 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి నేపథ్యంలో దేవర సినిమా ఎస్పెషల్లీ కొరటాల శివ దర్శకత్వం కూడా అద్భుతంగా ఉందని అభిమానులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఓపెనింగ్స్ కూడా చాలా పెద్దగా వచ్చాయని చెప్పేసి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్, చల్లకనాడు, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.